నమస్తే, వెల్కమ్ టు తేజస్వి మీడియా. ఈరోజు ఒక మంచి టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది. సో దేవుడు ఉన్నాడా లేడా అని వాదించే వాళ్లకు ఇది ఒక మంచి ఉదాహరణ అయ్యే అవకాశం ఉంది. సో ఒడిశాలోని పూరి జగన్నాథ్ ఆలయంలో ఒక మహా అద్భుతం జరిగిందని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. సో 2 రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ ఏ పోస్ట్ చూసినా కూడా పూరి జగన్నాథ్ కి సంబంధించినటువంటి ఒక వీడియో అనేది వైరల్ అవుతా ఉంది. సో రాజస్థాన్ కి సంబంధించినటువంటి ప్రకాష్ బోయ్ అనే ఒక వ్యక్తికి ఒక కుమారుడు ఉన్నాడు, 8 సంవత్సరాల కుమారుడు. సో ఆ కుమారుడు దాదాపు 1.5 సంవత్సరాలుగా కోమాలోనే ఉన్నాడు. సో కోమాలో ఉన్న తర్వాత ఎంతో మంది డాక్టర్స్ ని కలవడం జరిగింది. ఆ డాక్టర్స్ అందరూ కూడా చేతులు ఎత్తేశారు. సో ఎత్తేసిన తర్వాత పూరి జగన్నాథ్ ఆలయానికి వచ్చి పూరి జగన్నాథుడి ముందు ఆ కుమారుని అయితే పెట్టిన తర్వాత అతను కోమాల నుంచి బయటకు వచ్చాడు అనే ఒక వీడియో అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది. సో ఈ మహా అద్భుతం గురించి ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలా. మనతో మాట్లాడడానికి ఉదయ్ మహారాజ్ గారు ఉన్నారు, జ్యోతిషం అండ్ వాస్తుశాస్త్ర నిపుణులు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. శ్రీమాత్రే. సో పూరి జగన్నాథ్ ఆలయంలో మహా అద్భుతం. సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? దేవుడు ఉన్నాడా లేడా అనుకునే వాళ్ళకి ఇది ఒక ఉదాహరణ చాలంటారా? సరిపోతుందండి. ఇప్పుడే మీరు అన్నట్టు ఇప్పుడు దేవుడు ఉన్నాడా లేడా, ఇప్పుడు దేవుడు ఉన్నాడా లేడా అని దాని మీద మనం మాట్లాడితే ఈ పూరి జగన్నాథ్ ఆలయంలో జరిగిన అద్భుతం అన్నది మనం ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు, వివరించక్కర్లేదు, అది తెలిసిపోతుంది. ఇప్పుడు దేవుడు ఉన్నాడా లేడా అనే దాని మీద మనం మాట్లాడితే సృష్టి ఉంది, సృష్టి యొక్క క్రమము ఎలా అయితే పెరిగిందో సృష్టి, ఆ సృష్టిలో ఉన్న జీవరాశులు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, పుట్టలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, మానవులుగా మనం ఉన్నాము. ఒక చిన్న ఉదాహరణ అంటే మనం సెల్ ఫోన్ వాడతాం. కొన్ని నాకు తెలిసి నేను ఒక 15 సంవత్సరాల నుంచి ఏదో ఆ రిలయన్స్ చిన్న అక్కడ నుంచి వాడుతున్నాం, అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం. చిన్నగా బటన్ సెల్ ఫోన్ నుంచి స్టార్ట్ అయ్యాం, ఇప్పుడు దాకా ఈ ఆండ్రాయిడ్ దాకా వచ్చాం. సెల్ ఫోన్ అన్నది ఈ రోజు కొన్న సెల్ ఫోన్ నెక్స్ట్ ఇయర్ అప్డేట్ అవుతున్నది. అవును, అంటే ఇది కాదు అది పాత, ఇది పాతది అది కొత్తది అని చెప్పేసి దాంట్లోకి వెళ్ళిపోతున్నాం. అంటే మానవుడిగా మనమే రీసెర్చ్ లో భాగంగా ఇది కాదు ఇప్పుడు ఇది పాతది, మనం దీన్ని అప్డేట్ చేయాలా, ఇలా చేయాలని చెప్పేసి సంవత్సరంలో కొత్త ఆకారాలు కొత్త అన్ని సృష్టిస్తూ ఉన్నాం. కానీ దేవుడు చూడండి, మీరున్నారు నేనున్నాను, ఇలా ప్రపంచంలో 800 కోట్ల జనాభా ఉంది. 800 కోట్ల జనాభాలో ఒక్క బొటన వేలు ఉంది కదా. మనం ఎక్కడైనా ఏదైనా కాగితం రాసుకోవాలా, పేపర్ రాసుకోవాలంటే థంబ్ ఇంప్రెషన్ పెడతాం. ఈ బొటన వేలు మనకి ఇంకా చెప్తుంటారు, అంటే ఒక మనిషిని పోలిన 7 ఉంటారు అని. కమలాలు కూడా పుడతారు. నాకు పోలిన, ఇప్పుడు మేము కమలాలు ఉన్నాం అనుకో, నాలాగా సేమ్ ఉంటారు, మీకు కమలం ఉంటే మీలాగా సేమ్ ఉంటారు. కానీ బొట్టన వేలు ఇంప్రెషన్స్ ఉన్నాయి అంటే అవి సేమ్ ఉండవు. 800 కోట్ల జనాభా ప్రపంచంలో ఉంది. ఒక బొట్టన వేలు ఇంకో బొట్టన వేలికి మ్యాచ్ కాకుండా ఇంత డిజైన్ చెక్కపడింది అంటే ఆ విశ్వకర్మ ఉన్నప్పుడే కదండి. ఆ విశ్వకర్మ అంటే మీ ఆకారం నా ఆకారం, మీకు 2 కళ్ళే, ఒక ముక్కు, ఒక నోరు, 2 చెవులు, నాకు అదే. 800 కోట్ల జనాభా అదే ఉంది. సో ఒక్క ఫేస్ కి ఇంకో ఫేస్ మ్యాచ్ అవ్వకుండా, కలర్ మ్యాచ్ అవ్వకుండా, ఆ కలర్ అన్ని చూసుకుంటూ ఆ ఫేస్ యొక్క డిజైన్, ఆ వేళ్ళు ఇలానే ఉండాలి, ఈ వేలు చిటికెన వేలు చిన్నగా ఉండాలి, బొటన వేలు పొట్టిగా ఉండాలి, ఈ డిజైన్ ఏదైతే ఉందో ఇది ఎవరు చేశారండి? దేవుడు లేకపోతే మనం చేసింది కాదు కదా. అవునండి. సృష్టికి మూలంలో దేవుడు ఉన్నాడు కాబట్టి ఈ క్యాల్కులేషన్ ఇవన్నీ చేసుకునే సృష్టి ఉద్భవం అయింది. కాబట్టి మాతృ గర్భంలోనే దేవుడు సూక్ష్మ రూపంలో ఉండి డిజైన్ చేస్తున్నాడు. సో ఇది నిదర్శనం. ఇంత పెద్ద నిదర్శనం మన ఎదురుగానే ఉన్నది. మనమే ఉన్నాం నిదర్శనం. దేవుడు తయారు చేసిన మనుషులు, దేవుడు చేసిన మనుషులు అని చెప్పేసి ఒకప్పుడు సినిమా కూడా ఆడింది. సో అలానే ఇప్పుడు పూరి జగన్నాథ్ ఆలయంలో మీరు చెప్పినట్టు ఆ పిల్లవాడు, 8 సంవత్సరాల పిల్లవాడు కోమాలో ఉన్నాడు. డాక్టర్లు చేతులు లేపేశారు. అంటే మానవుడు సృష్టింపబడిన సైన్స్ ఏమి చెయ్యలేని స్థితిలో దేవుడి యొక్క గడప దగ్గరకు వచ్చినప్పుడు ఆ కృష్ణ పరమాత్మ దయతలచి నా గడప దగ్గరకు వచ్చాడు. వచ్చినప్పుడు ఇతని యొక్క ఆర్తనాదం నేను ఆలకించి ఆయనకు కావాల్సింది ఇచ్చేయాలని చెప్పేసి స్పిరిచువల్ సైన్స్ పనిచేసిందండి. నిజంగా ఆ దైవశక్తి పనిచేసేసి అప్పటికప్పుడు ఆ తీర్థం పోసాడు. తీర్థం పోసినప్పుడు కదలికలు స్టార్ట్ అయినాయి. హెడ్ కదులుతుంది, కలుపుతున్నాడు, కాళ్ళు చేతులు కదులుతున్నాయి.
కోమల నుంచి బయటకు వచ్చాడు. ఇంకేం కావాలండి? ఇంతకన్నా గొప్ప ఇంకేం కావాలా? మరి ఆ గడప అక్కడ వస్తేనే ఆయన కదలాల. అంటే ఆయన దారిలో అక్కడ నుంచి ఇక్కడికి తీసుకొచ్చాడు రాజస్థాన్ నుంచి అన్నారు. అవును అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చాడు ఒడిస్సాకి. మధ్యలో వీళ్ళు నీళ్లు తాగలేదా? ఆహారం భోజనం చేయలేదా? పిల్లవాడికి నీళ్లు తాగిపియలేదా? అంటే లేవలేదు కాబట్టి కోమాలో ఉన్నాడు. అవును అవునండి. ఇక్కడికి వస్తేనే ఆ తీర్థం భగవంతుడి యొక్క అంటే ఆ కృష్ణ పరమాత్ముడు జగన్నాథుడి యొక్క పాద పద్మంలోకి తాకి వచ్చిన ఆ తీర్థం నోట్లో పోస్తే ఏదైనా ఉపయోగం అవుతుందేమో అని చెప్పేసి పోయి చివరిగా ప్రయత్నం నిజంగా అది చాలా ఆ చివరి ప్రయత్నం ఆ పిల్లవాడికి ఆరంభమైంది కదా. ఆరంభమైంది కదా. సో ఇది మనకు ఇప్పుడు దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి నిదర్శనం. మనం ఇంకా చాలా చూసుకున్నాం. పూరి జగన్నాథ్కి సంబంధించిన చాలా కథనాలు ఉన్నాయి. అంటే ఇలా జరిగినాయి. పూర్వంలో మనకు ఇంద్రద్యుమ్నుడు అనే ఒక రాజు. అవునండి. ఆయనకి కల్లోకి వచ్చి నేను ఇక్కడ ఉన్నాను, నన్ను ఇంటికి తీసుకురంటే రాజ్యానికి తీసుకురా అని చెప్పేసి ఆయనకి కల్లో కనిపించి చెప్పడం. ఆయన ఒక బొమ్మలు తయారు చేసే వ్యక్తిని తీసుకెళ్లి చేపియడం. ఇవన్నీ మనకు కథ, నానా రకాలైనటువంటి కథలు. ఇంకో కథ ఏం చెప్తున్నట్టే 500 సంవత్సరాల పూర్వమే కృష్ణ పరమాత్మ యొక్క గుండెని ఎక్కడనో మనకు దాచి ఉంచడం, అంటే సేఫ్ సైడ్ లో భద్రపరిచారు. దాన్ని మళ్ళీ ఇక్కడ పూరి జగన్నాథ్ కోసం ఏదైతే మనకు అది వాడతారో విగ్రహాలు, ఇక్కడ విగ్రహాలు మీరు చూడండి, మన ఆలయాల విగ్రహాలు రాతి విగ్రహాలు చాలా భిన్నంగా కనిపిస్తాయండి. ఇక్కడ చెక్కతో చేయబడి. అవునండి. 12 సంవత్సరాలకు ఒకసారి మారుస్తారు. అవునండి. కళేబరాన్ని మారుస్తారు. అంటే 12 సంవత్సరాలకు ఒకసారి మార్చి అది ఏదైతే గుండె లాంటి ఏదైతే ఒక పదార్థం ఉంటుందో స్వామివారిది, అది తీసి మళ్ళీ అమరుస్తారు. అంటే ఇది సీక్రెట్. ఎందుకంటే దాని వల్లనే కదా అక్కడ ఇప్పుడు పిల్లవాడు బతికాడు. ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఇంకా ఏంది మనకు అక్కడ స్వామివారి యొక్క శిఖరం పైన జెండా. మిగతా అక్కడ ఇంకా చిన్న గోపురాలు కూడా ఉంటాయి, అక్కడ కూడా జెండాలు ఉంటాయి, ఎగురుతుంటది. కానీ స్వామివారి ఉన్న శిఖరం ఏదైతే ఉందో ఆ ఆలయం యొక్క శిఖరం పైన జెండా మటుకు రివర్స్ లో ఎగురుతుంటది. రివర్స్ లో ఎగురుతుంటది. గాలి ఇటు ఉంది, ఇటు ఉన్నప్పుడు ఆ బట్ట కూడా ఇటే వెళ్ళాలి కదా, ఇటు వెళ్ళదు. గాలి ఇటున్నప్పుడు ఈ జెండా మటుకు రివర్స్ లో ఎగురు. అది మనకు చిత్రమే కదా. నిజంగా అండి, అంత చిక్కని రహస్యాలు ఉన్నాయి. అంటే పూరి జగన్నాథ్ స్వామివారి యొక్క ఆలయం వెనకాల చాలా రహస్యాలు ఉన్నాయి. ఆ రహస్యాలు ఏంటంటే ఆ స్వామివారి యొక్క కృపా కటాక్షంగా లీలలే అండి. లీలలే. గురుగారు, ఇక్కడ మాకు చాలా మంది కామెంట్ చేస్తా ఉన్నారు, కలియుగంలో కూడా దేవుడు నేనున్నాను అంటూ ఇట్లాంటి కృష్ణ పరమాత్ముడు ఇవాళ లీలలు చూపిస్తా ఉన్నాడు అని చెప్పేసి మనం మాట్లాడతాం. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఒక లీలలాగానే మనం చూడాల్సిన అవసరం ఉందండి. అంతేనండి. ఇప్పుడు రీసెంట్ గా మీరు చూసుకుంటే కొన్ని రోజుల కింద ఒక గద్ద వచ్చేసి ఆ జెండాని తీసేసి ఆలయం శిఖరం చుట్టూ ప్రదక్షిణ చేసి అది తీసుకొని వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే ఏంది ఇలా జరిగింది, ఇది అపశకునం కావచ్చు అన్నారు, భావించారు. నెల రోజుల లోపల అర్చకుడు హత్యకు గురైనాడు. అవునండి, హత్యకు గురైంది. కాబట్టి అంటే ముందే గద్దెన ఎందుకు వచ్చిందండి? గరుడ వాహనం కృష్ణుడి యొక్క శ్రీకృష్ణ పరమాత్మ స్వరూపం. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎవరైతే దేవుడు లేడు, శక్తి లేదు అనే నానా రకాలుగా కూతలు కూస్తూ ఉంటారు, అలాంటి వారికి కృష్ణ పరమాత్మ దేవుడు ఈ లీలల రూపంలో వాళ్ళకి చెప్పుదెబ్బ ఇస్తూనే ఉంటాడండి. నిజంగా అండి. ఎందుకంటే ఇక్కడ దేవుడు ఎంతున్నాడో దయ్యం అంతుంది అని చెప్పేసి మనకి మన తాతల ముత్తాతల నుంచి చెప్తా ఉంటారండి. సో ఈ ఎగ్జాంపుల్ అనేది చాలా మందికి మ్యాచ్ అవుతుందేమో అని అనిపిస్తుంది. అవునండి, వాళ్ళు దయ్యాలి కదా, అందుకోసం ఈయన చూపియాలి కదా, లీలలు చూపియాలి. లీలలు చూపిస్తే కానీ ఆ దయ్యాలు కొద్దిగా శాంతించవు. కాబట్టి వాళ్ళు దయ్యాలు, వీళ్ళు దేవతలు. కాబట్టి ఆ దేవుడు ఉన్న స్థానం, దయ్యం ఉన్న స్థానంలో దేవుడు ఖచ్చితంగా ఉంటాడు. మహారాజ్ గారు, మనుషులు చేయలేని కూడా అంటే ఒకానొక టైంలో మనం దేవుణ్ణి ఆశ్రయిస్తే చాలా మేలు జరుగుతుంది అని చెప్పేసి కూడా మనం వింటుంటాం. సో ఎట్లా చెప్తారండి దీని గురించి? చూడండి, మనుషులు చేయలేనిది దేవుడు సన్నిధికి వెళ్తే మనకు మంచి జరుగుతుంది అంటే దేవుడు ఎక్కడ ఉన్నాడండి చెప్పండి ఒకసారి? దేవుడు ఎక్కడ ఉన్నాడు? అంతటా ఉన్నాడు కదా. అవునండి. అంతటా ఉన్న దేవుడు మీ లోపల ఉండడండి, ఖచ్చితంగా ఉంటాడు కదా. కాబట్టి మనం గుళ్ళకి వెళ్తాము. ఇప్పుడు ఈ పిల్లవాడిని తీసుకొని గడప దగ్గరకు వెళ్ళాడు కాబట్టి అక్కడ జరిగింది. అంటే ఇక్కడ చూడండి, గుళ్ళు ఎందుకు కట్టాం మనం, ఎందుకు ఇన్ని గుళ్ళు కట్టాం? అవునండి. ఆ గుళ్ళ మూల విరాట్ అసలు ఎవరు? మూల విరాట్ మనం ఎవరం అంటే, మనం గుడికి వెళ్ళినప్పుడు ఆ మూల విరాట్ని మొరబెట్టుకున్నప్పుడు అక్కడున్న విగ్రహం ఆ వైబ్రేషన్ మనం లోపల నుంచి మొరబెట్టుకుంటున్నాము. ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. కాబట్టి మనం ఏదైతే చేస్తామో యద్ భావం తద్ భవతి.
Yes. ఇది కూడా కృష్ణ పరమాత్మ చెప్పాడు. మీ భావన మనస్ఫూర్తిగా పవిత్రంగా ఉంటే ఆ దేవుడు వచ్చి మీకు పక్క నుండి సహాయం చేస్తాడు. ఎలా అయితే అర్జునుడికి రథసారథైనాడో అలా మీకు దగ్గరుండి సహాయం చేస్తాడు. కాబట్టి అందరికి చెప్పదలుచుకునేది ఏంటంటే దేవుడు లేడు, లేకపోతే ఇది దేవుడు చేసింది కాదు, ఇది నేను చేసింది, నేను అనే అహంకారం ఎప్పుడైతే అణచి పడుతుందో అప్పుడు మీకు ఆత్మజ్ఞానం అన్నది తెలుస్తుంది. ఆ ఆత్మజ్ఞానం తెలిసినప్పుడు దేవుడు ఉన్నాడా లేదా అన్నది వాళ్ళకి అర్థమవుతుంది. గురుగారు, చాలా మంది అంటుంటారు దేవుడు ఏ రూపంలో ఉన్నారు, అసలు దేవుడు కనిపిస్తాడా అని చెప్పేసి చాలా మంది, కొంతమంది మూర్ఖులు అంటా ఉంటారండి. పూజించేటువంటి ఏవైతే పంచభూతాలు ఉన్నాయో దాంట్లో ప్రతి దాంట్లో కూడా మా దేవుడిని మేము పూజిస్తామని చెప్పేసి కొంతమంది కౌంటర్ కూడా ఇచ్చిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, మహానుభావులు. సో దాని గురించి అట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? దేవుడు ఎక్కడున్నాడు అని చెప్పే వాళ్ళకి. ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు అంటే దేవుడు ఎక్కడున్నాడు అనే యొక్క ప్రశ్నలోనే దేవుడు ఉన్నాడు. దేవుడు ఎక్కడ ఉన్నాడు? అంతటా ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ లేడు? అంతటా ఉన్నాడు అన్నమాట. మీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, రాయిలో ఉన్నాడు, రప్పలో ఉన్నాడు, చెట్టులో ఉన్నాడు, పుట్టలో ఉన్నాడు, గాలిలో ఉన్నాడు, నిప్పులో ఉన్నాడు. అంటే ఏకంగా ఉన్న పరమాత్మ యొక్క అనేక స్వరూపాలే మనం అండి, ఈ సృష్టి అండి. ఇప్పుడు దేవుడు ఎలా ఉంటాడు? కనిపిస్తాడా? ఆకారం ఉంటుందా అంటే దేవుడు అనేవాడు నిరాకారుడు. నిరాకారుడు అంటే ఇక్కడ మనకు మళ్ళీ ఏం చెప్తారంటే నిరాకారుడు అంటే దేవుడికి స్వరూపం లేదు, ఆకారం లేదు, అసలు దేవుడు ఆకార రూపంలో ఉండడు అంటే అలా ఉండదండి. నిరాకారుడైనటువంటి దేవుడు. నిరాకారం అంటే అనాకారం అని చెప్పొచ్చు కదా. నిరాకారం ఎందుకు చెప్తున్నాం అంటే నిరాకారం అంటే అర్థం ఏంటి అంటే ఆకారం లేని దేవుడు ఏ ఆకారాన్నైనా స్వీకరించే ఒక శక్తి ఆయనకున్నది కాబట్టి నిరాకారుడు. అంటే మీ ఆకారం తీసుకోవచ్చు, నా ఆకారం తీసుకోవచ్చు, ఒక చెట్టు ఆకారం తీసుకోవచ్చు, ఒక గద్దలాగా రావచ్చు, మనకు సహాయం చేయడానికి ఇంకే స్వరూపంలో అయినా సరే రావచ్చు ఆయన. కాబట్టి నిరాకారుడు. మనం ఇందులో ఉన్నాడు అందులో లేరని చెప్పలేదు. కాబట్టి దేవుడు అనేవాడు ఉన్నాడు. దీన్ని దేవుడు ఉన్నాడా లేడా అని ప్రశ్న వేస్తే కాదు, కూర్చోవాలా, అనుభవం చేయాలి. ఆ అనుభవం చేసిన వాళ్ళకి, ఆత్మజ్ఞాన అనుభవం చేసిన వాళ్ళకి మటుకు దేవుడు ఖచ్చితంగా నిలబడతాడు, కనిపిస్తాడు, మాట్లాడతాడు. సో ఇక్కడ ఇంకొక టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటే, దేవుణ్ణి ఆశ్రయించినటువంటి ఆ తండ్రి ఎవరైతే ఉన్నాడో చాలా ఆనందంగా తను బయటకు వచ్చి నా కొడుకు మళ్ళీ యథాస్థానం అంటే తను కదలికలు వస్తున్నాయి, తను కళ్ళు తెరిచాడు అనే ఒక సంతోషంతో తను బయటకు వచ్చారు. సో ఇక్కడ ఇదంతా కూడా దేవుడి మాయలో మనం ఉన్నాము, దేవుడిని ఆశ్రయించారు, దేవుడు కరుణించాడు, ఒక వరం ఇచ్చాడు నిజంగా ఆ తండ్రికి, ఆ కన్న తండ్రికి, ఎవరైతే ఆ బాలుడికి. దాంతోపాటు చాలా బాధల్లో ఉన్నప్పుడు కావచ్చు, లేకపోతే ప్రాణాపాయాల స్థితిలో ఉన్నప్పుడు మృత్యుంజయ హోమం అనేది కూడా మనం వింటుంటామండి. సో ఈ పూజతో ఎట్లాంటి ఫలితాలు ఉంటాయండి? మృత్యుంజయ అంటే మృత్యువుని జయించిన వాడు అన్నాడు. ఈ మృత్యుని జయించిన వాళ్ళు మనకు చాలా మంది ఉన్నారు. ప్రహ్లాదుడు, అవునండి, ఆ అగ్ని గుండంలో వేసినా మళ్ళీ బయటకు వచ్చాడు. అవును. సో అలాంటి మృత్యుంజయుడు. ఈ మృత్యుంజయ మంత్రం వల్ల హోమం కానీ, మహామృత్యుంజయ అమృత పాశుపతం అనే హోమం ఉంటుంది, దానికి ఒక మంత్రం ఉంటుంది. ఓకే. మూల మంత్రం. ఈ మూల మంత్రాన్ని జపం చేసి హోమం, అభిషేకం ఇవన్నీ చేయడం ద్వారా ఈ మంత్రం ఫలించి ఇబ్బందిలో అంటే అకాల మృత్యుతోని పోరాడే పరిస్థితిలో ఉన్న వ్యక్తి కూడా బయటకు వస్తాడండి. మీకు చిన్న ఉదాహరణ ఇస్తాను. ఇది కూడా జరిగిన కథ, అంటే నాతోనే జరిగిన కథ. అంటే నేను జ్యోతిషం వాస్తు చెప్తున్న దాంట్లో నా దగ్గర క్లయింట్స్ వస్తుంటారు. ఈ క్లయింట్స్ వచ్చే క్రమంలో ఏమైందంటే ఒక రోజు ఒక తండ్రి అతని పిల్లవాడి ఒక జన్మపత్రిక తీసుకొచ్చేసి ఇతనికి పెళ్లి చేయాలి, పెళ్లి గురించి మీరు చూడండి అది అంటే చూసేసి చెప్పాను, ఈ అబ్బాయికి 2 వివాహాలు ఉన్నాయి, ఈ అబ్బాయికి 2 వివాహాల వల్ల మీ కుటుంబంలో సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది అని చెప్పేసి అన్నారు. దీనికి ఏం చేయాలంటే దీనికి నివారణ ఉంటుంది, ఆ నివారణ చేయండి అని చెప్పేసి ఆ నివారణోపాయం అవన్నీ చెప్పాను. చెప్పినాక ఈ నివారణలు అవన్నీ మనం చేయాలా, చేస్తేనే అవుతుందా అనే ఒక నెగ్లెక్ట్ చేసేసి ఆయన దాన్ని కొట్టిపడేసి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయినాక ఆ అబ్బాయికి పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత పెళ్ళైన నెల లోపల ఆ అమ్మాయి గర్భం దాల్చింది. తర్వాత ఈ అబ్బాయి ఇంట్లో తెలియకుండా ఇంకో వివాహం చేసుకున్నాడు. చేసుకున్న సంగతి రెండో వివాహం చేసుకున్న అమ్మాయికి మొదటి వివాహం అయింది చెప్పలేదు. ఈ మొదట వివాహమై గర్భవతి ఉన్న అమ్మాయికి నేను వివాహం చేసుకొచ్చానని చెప్పేసి ఇంట్లో చెప్పలేదు, ఏం చెప్పలేదు. అంతా నడుస్తుంది సాఫీగా. ఈ రెండోసారి వివాహం చేసుకున్న అమ్మాయికి ఈ మొదట వివాహం చేసుకున్న సంగతి తెలిసి ఈ అబ్బాయిని నిలదీయాలి కదా, ఈ అబ్బాయిని నిలదీయలేదు.
మొదటిసారి వివాహం చేసుకున్న అమ్మాయి కాంటాక్ట్ నెంబర్ సంపాదించి డైరెక్ట్ కాల్ చేసేసి నీతో పెళ్లి చేసుకున్నాడు, తర్వాత నాతో పెళ్లి చేసుకున్నాడు, మనం ఇద్దరు కలిసి వాళ్ళిద్దరిని మనం చేద్దాం తండ్రి కొడుకులు అని చెప్పేసి వాళ్ళిద్దరు మాట్లాడుకొని కుంభక్క అయిపోయి వాళ్ళిద్దరు వీళ్ళ ఆస్తి మీద కన్ను పెట్టారండి. కన్ను పెట్టి ఇల్లు భూమి ఇవన్నిటికీ ఎసరు పెట్టారు. వీళ్ళు మేము అట్లా చెయ్యం, మేము ఇయ్యము అది ఇది అనుకో చాలా గొడవ ఇబ్బంది అయితే మళ్ళీ ఆ తండ్రి అదే జాతకం తీసుకుని నా దగ్గరికి వచ్చాడు. మోహం చాటుకుంటూ చేసుకుంటూ వచ్చాడు. అయ్యా మీరు చెప్పారు జరిగింది, ఇప్పుడు ఏం చేయాలి? నేను అన్నాను చేతులు కాలిపోయినాయి, ఇప్పుడు ఆకులు పట్టుకొని లాభం లేదు, ఏం చేయాలి? ఏదో ఒకటి చేయండి, మీరు కాపాడండి. మళ్ళీ ఆ అబ్బాయి జాతకం ఇయ్యండి అని చెప్పి తీసుకుంటే ఆ రోజు నేను అబ్బాయి జాతకంలో వాళ్ళ తండ్రి యొక్క అకాల మరణాన్ని చూశాను అబ్బాయి జాతకంలో. నేను వెంటనే మీరు తండ్రి కదా, మీ అబ్బాయిని మీ భార్యని పంపించండి, మీరు కాదు అని చెప్పేసి వాళ్ళిద్దరు రమ్మని వాళ్ళు వచ్చారు. చెప్పాను మీ తండ్రికి ఇది ప్రమాదం ఉన్నది అంటే మరి ఏం చేయాలి? మహామృత్యుంజయ చెప్పాం, అమృత పాశుపతం ఇంత హోమం ఉంటుంది, ఇవి చెయ్యాలి. వాళ్ళిద్దరు ఒప్పుకొని తండ్రిని ఒప్పించి వచ్చి కార్యక్రమం చేశారు. చేసిన వారం లోపలనే 2-3 రోజులు అయింది అనుకుంటా. 2-3 రోజుల లోపలనే ఆ ఇద్దరు అమ్మాయిలు వాళ్ళ ఫ్యామిలీలు అంతా వచ్చేసి వర్షం పడుతుంది వాళ్ళ ఇంటి మీదకి వచ్చి ఈ తండ్రిని వస్తున్నారు, కొట్లాడతారు, గొడవ పడతారు అని చెప్పి తెలిసి ఈ పిల్లవాడు వెనుక నుంచి గోడెక్కి పారిపోయినాడు. ఈ తండ్రి వర్షంలో ఉన్నాడు, గొడవ పడుతున్నారు. తండ్రిని కింద వేసేసి బట్టలు చింపేసి ప్యాంటు చింపేసి కాళ్ళతో తొక్కారండి. ఆయనకు ఆల్రెడీ బైపాస్ అలాంటి పరిస్థితిలో ఉంటాడా చనిపోతాడా? చనిపోవడమే అండి. కానీ బతికాడే. అలానే చినిపోయిన బట్టలతోని పోలీస్ స్టేషన్ వెళ్ళి కేసు పెట్టి ఇప్పుడు వాళ్ళు హాయిగా ఉన్నారు. సో కాబట్టి ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ఏది కూడా కొట్టి పడేయడానికి వీల్లేదు. సైన్స్ శాస్త్రం అంటే ఏంటి అంటే సైన్స్ అంటే మనం వెతికి కనుక్కునేది సైన్స్, కానీ శాస్త్రం అంటే ఆల్రెడీ ముందు నుంచే ఉంది, ఉన్నదాన్నే వెతుక్కుంటున్నాం. శాస్త్రం అంటే శాసించేది, ఇది శాసనం అంటే నువ్వు చేస్తున్న హోమం కావచ్చు, పూజ కావచ్చు, మంత్ర జపం కావచ్చు, ఏదైనా సరే ప్రతిదానికి ఒక ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీ నాకు మీకు అందరికి పాస్ అవుతుంది, అది కనిపించదు. మీకు దెబ్బ కొట్టానండి, దెబ్బ కొట్టింది కనిపిస్తుంది, నొప్పి కనిపిస్తుందా అంటే కనిపించదు కదా. అలానే పరమాత్మ కూడా లోపల ఉంటాడు. ఇప్పుడు పాత సామెత కథనాలే మనం చెప్పుకుంటే పాలల్లో వెన్నె ఉంటుంది, ఆ వెన్నెని చిలుకుతేనే కాచాలి, తోడబెట్టాలి, చిలుకితే వెన్నె వస్తుంది. అంటే పరమాత్మను చూడడానికి ప్రయాసం చెయ్యాలి, అంటే మనం తపస్సు చేయాలి, చేస్తేనే పరమాత్మ అనుగ్రహిస్తాడు. అంతే తప్ప నీకు నమ్మకమే లేదు, నమ్మకం లేకుండా నీకు నమ్మకం లేకపోతే పక్కన ఉండాలి, నువ్వు మాట్లాడకూడదు. నాకు పర్సనల్గా నమ్మకం లేదు, కానీ నువ్వు ముందర వచ్చి దేవుడు లేడు, దేవుడు ఇట్లా చేస్తాడు, లేకపోతే దేవుడు అనేవాడే లేడు, మనం తయారు చేసిందే ఇదంతా సామ్రాజ్యం అంతా నాదే, అది సమంజసమైన విషయం కాదు. ఎందుకంటే నమ్మకాలు ఉన్న వాళ్ళకి హట్ అయితే ప్రమాదం అవుతుంది. ఇప్పుడు మనకు ఉదాహరణ రీసెంట్ గా రాజమౌళి గారు, అలా దేవుడు అనేవాడు ఉన్నాడు, ఉంటేనే మీరు నేను ఊపిరి తీసుకుంటాను. రైట్ అండి, థ్యాంక్ యూ, చాలా మంచి సందేశం ఇచ్చారు, ధన్యవాదాలు.